భారత్ను 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మార్చే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. హైదరాబాద్ జూబ్లీహిల్స్లో వికసిత భారత్ ఎంటర్ప్రెన్యూర్ నెట్వర్క్ను ఆయన ఆరంభించారు. పారిశ్రామికవేత్తలకు మార్గదర్శనం చేయడానికి ఈ సంస్థ ఉపయోగపడుతుందని చెప్పారు. యువత పరిశోధనలు చేయాలని, సొంత వ్యాపారాలు ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం ఆకాంక్షిస్తోందన్నారు. ప్రధాని మోదీ స్టార్టప్లను, యువత పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. వికసిత్ భారత్ ఎంటర్ప్రెన్యూర్స్ నెట్వర్క్ ఏదైతే సంస్థను ప్రారంభించుకోవడం జరిగింది. ఈరోజు దేశంలో కానీ ప్రపంచంలో కానీ యువత పరిశోధన చేయాలని, వ్యాపారంలో రావాలని చాలామంది భావిస్తున్నటువంటి ఈ నేపథ్యంలో వాళ్లకు మార్గదర్శనం చేయడం కోసము, వాళ్లకు దిశానిర్దేశం చేయడం కోసము ఈరోజు వికసిత్ భారత్ సంబంధించినటువంటి లక్ష్య సాధన కోసము ఈ సంస్థ ఏర్పాటు కావడము చాలా సంతోషం. ముఖ్యంగా 2047లో భారతదేశము ఒక అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలి అంటే యువత జిల్లా హెడ్ క్వార్టర్స్లో, అసెంబ్లీ హెడ్ క్వార్టర్స్లో, గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఈ యొక్క ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ రావాల్సినటువంటి అవసరం ఉంది. వ్యవసాయ రంగంలో మార్పులు రావాల్సినటువంటి అవసరం ఉంది. చిన్న చిన్న స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. అందుకే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత చాలా పెద్ద ఎత్తున ఈరోజు స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహిస్తూ ఉన్నాం. వాళ్ళకు బ్యాంకుల ద్వారా కానీ, ప్రభుత్వాల తరఫున కానీ, క్లియరెన్స్ విషయంలో కానీ అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ప్రధానమంత్రి గారు స్వయంగా పర్యవేక్షిస్తూ ఈ యొక్క యువతకు సంబంధించినటువంటి స్టార్టప్లను ప్రోత్సహిస్తున్న విషయం మనకు తెలుసు. ఈరోజు అన్ని రకాలుగా భారతదేశము స్టార్టప్లకు సిద్ధమైంది. అన్ని రకాలుగా బ్యాంకులు కానీ, ఇతర క్లియరెన్సులు తీసుకునే విషయంలో కానీ, మరి ప్రత్యేకంగా ఈ యొక్క స్టార్టప్లను ప్రోత్సహించేటువంటి ప్రయత్నము అన్ని ప్రభుత్వాలు కూడా చేస్తూ ఉన్నాయి. అందుకే మన హైదరాబాద్ లాంటి నగరంలో, తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్లో మరి అలాంటి యువతను ప్రోత్సహించడం కోసము వాళ్ళకొక మరి దిశానిర్దేశం చేస్తూ ఆ రకమైనటువంటి యువతను మరి రానున్న రోజుల్లో వాళ్ళకు నచ్చినటువంటి, వాళ్ళకు అనుకూలమైనటువంటి, వాళ్ళు ఇష్టపడేటువంటి ఏ వ్యాపారమైనా, ఏ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కావాలన్నా కూడా వాళ్లకు సరైనటువంటి శిక్షణ ఇచ్చి, పూర్తి స్థాయిలో అవగాహన కల్పించి, వాళ్ళను చేయి పట్టి ఈ వ్యాపార రంగంలో నడిపించేటువంటి ప్రయత్నం చేయడం కోసమే ఈ సంస్థ ప్రారంభమైంది.